ఆగస్టు 15, 1947 బ్రిటిష్ నుండి ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. అదే టైంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని ఉంది. వాళ్ళు ముస్లిమ్స్కి సపరేట్ దేశం కావాలి అని ఉన్నారు. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలోనే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ని డివైడ్ చేశారు. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్. ఇది అందరికీ తెలిసిన చరిత్ర. అయితే ఈ పాకిస్తాన్ అనేది కేవలం రిలీజియన్ బేసిస్ మీదే డివైడ్ అయింది. ముస్లిమ్స్కి సపరేట్ దేశంగా ఏర్పడింది. అప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇండియాలో ఏ మతం వారైనా ఉండొచ్చు. సో ముస్లిమ్స్ కావాలనుకుంటే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక్కడే ఉండొచ్చు అని అనౌన్స్మెంట్ చేసింది. చాలామంది ముస్లిమ్స్ తట్టబొట్ట సర్దుకొని పాకిస్తాన్ వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం మాది ఇండియానే, మేము ఇండియన్సే, మేము ఇక్కడే ఉంటాం అని ఇక్కడే ఉండిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నట్లే పాకిస్తాన్లో కూడా హిందూస్ ఉన్నారు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అది సింధ్ రీజన్లో ఉంటుంది. సో ఈ సింధ్ రీజన్లో పర్టికులర్గా హిందూస్ ఎక్కువగా ఉంటారు. అలాగే పాకిస్తాన్లో కూడా అక్కడక్కడ హిందూస్ ఉన్నారు. సో పార్టిషన్ జరిగినప్పుడు చాలామంది హిందూస్ ఇండియా వచ్చేసారు. కానీ కొంతమంది హిందూస్ మాత్రం మా స్థలాలు అక్కడే ఉన్నాయి, మా ఆస్తులు అక్కడే ఉన్నాయి, ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయారు. దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇండియాకి స్వాతంత్రం రాకముందు అంటే 1941 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్లో అప్పుడు ఉన్న హిందువుల సంఖ్య 14% అకార్డింగ్ టు వికీపీడియా. ఇంకా వేరే రిపోర్ట్స్ ప్రకారం అయితే 20% కూడా ఉంది. సో మనం యావరేజ్గా 15% తీసుకుందాం. తర్వాత 1951లో తీసిన జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంఖ్య 2%. అంటే జస్ట్ 10 సంవత్సరాల్లో 13% తగ్గిపోయింది. ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న హిందువుల శాతం 1.7%. సో మిగతా హిందూస్ అంతా ఏమైపోయారు? ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది హిందూస్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎందుకు తరలి వస్తున్నారు? పాకిస్తాన్లో హిందువుల జీవనం ఎలా ఉంటుంది? పాకిస్తాన్లో ఉన్న హిందూ సంస్థలు ఏం చేస్తున్నాయి? అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరకబోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, రీలెవెల్ అనేది ఇండియాస్ ఫస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. వీళ్ళు మిమ్మల్ని డిగ్రీస్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగరు. జస్ట్ మీకు స్కిల్స్ ఉంటే మీ డ్రీమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఫ్రీ. ప్రజెంట్ వీళ్ళు బిజినెస్ డెవలప్మెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. అండ్ క్రెడ్, పేటిఎం, రేజర్ పే ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ 80కి పైగా రీలెవెల్లో ఉన్నాయి. మీకు శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇస్తారు. సో మీరు మెయిన్ టెస్ట్ అటెండ్ అయ్యే ముందు ఇవి కనుక బాగా ప్రాక్టీస్ చేశారంటే మెయిన్ టెస్ట్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఆల్రెడీ రీలెవెల్ వాళ్ళు 7 crore వర్త్ జాబ్స్ని క్యాండిడేట్స్కి ఇచ్చారు. అండ్ వాళ్ళ లీడర్ బోర్డ్స్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ప్యాకేజెస్ వచ్చేసరికి నాన్ టెక్కి అయితే మినిమం ప్యాకేజ్ 4 lakhs per annum. అదే టెక్కి అయితే 6 lakhs per annum. కొంతమందికి అయితే 40 lakhs per annum జాబ్స్ కూడా వచ్చాయి. మీరు కూడా జాబ్ తెచ్చుకొని లీడర్ బోర్డ్లో పార్ట్ అవ్వచ్చు. అలాగే మ్యాక్ బుక్, ఐఫోన్ అండ్ యాపిల్ వాచ్ ఇలాంటి ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ఉంది. వెంటనే సైన్ అప్ అయ్యి రీలెవెల్ టెస్ట్ ని అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మొహమ్మద్ అలీ జిన్నా ఆగస్టు 11, 1947లో ఇచ్చిన స్పీచ్ ని ఒకసారి చూడండి. आप सब आजाद हैं अपने मंदिरों में जाने के लिए, आप सब आजाद हैं अपनी मस्जिदों में जाने के लिए और किसी भी और इबादतगाह में जाने के लिए इस ममलकत पाकिस्तान में. ఈ వీడియోలో జిన్నా రిలీజియస్ ఫ్రీడమ్ గురించి, ఈక్వాలిటీ గురించి చెప్పారు. పాకిస్తాన్లో హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే. ఎవరైనా గుడికి వెళ్ళొచ్చు, ఎవరైనా మసీదుకి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ ఇలాంటి వాటిల్లో వేలు పెట్టదు అని క్లియర్ కట్గా చెప్పాడు. స్టార్టింగ్లో అంతే ఉండేది. కానీ పాకిస్తాన్కి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఈ సీన్ అంతా రివర్స్ అయింది. పాకిస్తాన్ సెకండ్ పిఎం ఖవాజా నజ్ముద్దీన్ ఆయన రిలీజన్ గురించి ఏం చెప్పాడంటే, ఐ డు నాట్ అగ్రీ దట్ రిలీజన్ ఈజ్ ఏ ప్రైవేట్ అఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్, నాట్ డు ఐ అగ్రీ దట్ ఇన్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఐడెంటికల్ రైట్స్ నో మ్యాటర్ వాట్ హిస్ క్యాస్ట్, క్రీడ్ ఆర్ ఫెయిత్ బి. మతం అనేది ఒక వ్యక్తి ప్రైవేట్ అఫేర్ అంటే నేను అంగీకరించను. ఇస్లామిక్ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండవు, ముస్లిమ్స్ కి నాన్ ముస్లిమ్స్ కి ఈక్వల్ రైట్స్ ఉండవు అని గట్టిగా చెప్పేశాడు. అప్పుడే మిగతా మతాల వారిని అనగదొక్కటం మొదలైంది. అందులో ఎక్కువగా సఫర్ అయింది హిందూస్. అసలు ముందు మనం బ్రతకాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి. కానీ
పాకిస్తాన్లో హిందూస్కి ఇంకా వేరే మైనారిటీ కమ్యూనిటీస్కి త్వరగా ఉద్యోగాలు రావు. పాకిస్తాన్లో హిందువుల ఆర్థిక పరిస్థితి చాలా ఘోరం. హిందూస్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూసేవారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అని ఉంది. ముందు రోజుల్లో కుల వివక్ష భయంకరంగా ఉండేది. ఒక దళితుడిని ఒక పెద్ద కులస్తుడు అంటరాని వాడిగా చూసేవాడు. అప్పుడు దళితుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అంత ఘోరంగా కాకపోయినా పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చాలా హిందూ ఫ్యామిలీస్కి ఇలా ఆశ చూపించి ముస్లిమ్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. న్యూయార్క్ టైమ్ రిపోర్ట్స్ ప్రకారం జూన్ 2020లో డజన్ల కొద్ది హిందూ ఫ్యామిలీస్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేశారు. ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. వీటిలో మోస్ట్లీ బలవంతంగా చేసిన కన్వర్షన్స్, అంటే నీకు జాబ్ కావాలంటే సచ్చినట్లు ముస్లింగా మారాల్సిందే అని ఈ టైప్లో బ్లాక్మెయిల్ చేస్తారనమాట. సమాజంలో ఒక గుర్తింపు కోసమే ఇలా మారుతున్నామని మొహమ్మద్ అస్లాం షేక్ అనే వ్యక్తి చెప్పాడు. బై ది వే, అతని అసలు పేరు సావన్ బీల్. ఇతను కూడా జూన్ 2020లో ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు. కన్వర్ట్ చేశారు. పేద హిందూ కమ్యూనిటీస్లో ఈ మత మార్పిళ్ళు చాలా కామన్ అని చెప్పాడు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బ్రతుకు తెరువు కోసం మారిపోతూ ఉంటారు. ఈ కరోనాలో ఆర్థిక పరిస్థితి ఇంకా ఘోరంగా మారటంతో రిలీజియన్ కన్వర్షన్స్ ఇంకా ఎక్కువయ్యాయి. 2010లో ఈ సింధ్ రీజన్లో పెద్ద పెద్ద వరదలు వచ్చాయి. సో చాలా మంది రోడ్డున పడ్డారు. వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ముస్లిమ్స్ కంటే హిందూస్కి చాలా ఎక్కువ ఫుడ్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. హిందూస్కి ₹1 ఇస్తే ముస్లిమ్స్కి ₹4 ఇచ్చిందనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, క్లియర్గా అక్కడ వివక్ష చూపించింది. యాక్చువల్గా సింధ్ రీజన్లో హిందూస్ ఎక్కువగా ఉంటారు, కానీ అక్కడ కూడా హిందూస్ని అంటరాని వారిగా చూస్తారు. ముస్లిమ్స్తో కలిసి హిందూస్ తినడానికి కూర్చోకూడదు. కొన్ని ప్లేసెస్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ స్టాండ్ ఉందనుకోండి, ఒక ముస్లిం అమ్మాయి ఒక కుర్చీలో కూర్చుంటే హిందూ అమ్మాయి పక్కన కుర్చీ వదిలేసి తర్వాత కుర్చీలో కూర్చోవాలి, అంతేగాని ముస్లిం అమ్మాయికి పక్కనే కూర్చోకూడదు. ఇలా చాలా ప్లేసెస్లో వివక్ష ఉంది. మరి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టు బి ఫ్రాంక్ ఏమీ చేయదు. మీకు కామెడీ చెప్తాను చూడండి. పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 2022 ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది అండ్ అలాగే రైట్ టు ఈక్వాలిటీ, అంటే అందరికీ మత స్వేచ్ఛ ఉంది అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. కానీ 1977లో ప్రవేశపెట్టిన ఇస్లామిక్ లాలో ఏముందంటే నాన్ ముస్లిమ్స్కి ఈక్వల్ రైట్స్ ఉండవు అని ఉంది. ఒక దళితుడు టెంపుల్లోకి వెళ్ళి నీళ్లు తాగితే అక్కడ ఉన్న వాళ్ళు కొట్టి చంపారని మనం అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాం. సేమ్ అలాగే కరాచీలో ఒక హిందూ అమ్మాయి మంచినీళ్లు తాగటానికి మసీదులోకి వెళ్తే అక్కడ వాళ్ళు ఆ అమ్మాయిని భయంకరంగా టార్చర్ పెట్టారు. పోలీసులు ఎలాంటి కేసు పెట్టలేదు. అక్కడ ముస్లిమ్స్ తరచుగా హిందూ టెంపుల్స్ మీద హిందూస్ మీద దాడి చేస్తూ ఉంటారు, కానీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోరు. బట్ ఒక హిందూ ముస్లింని చిన్న మాట అనినా కానీ జైల్లో పెడతారు. ఇస్లాంని కించపరిచేలా మాట్లాడితే ఉరి శిక్ష కూడా వేస్తారు. దీనినే బ్లాస్ఫమీలా అంటారు. 1990 నుండి దాదాపు ఈ లా కింద 80 మందిని చంపేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ఇలాంటి సంఘటన జరిగితే కేసు పెట్టే ముందే జనాలే ఆ వ్యక్తిని చంపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే హిందూ పర్సన్ అతని కోవర్కర్ని తీవ్రవాది అన్నాడు. దాంతో ఆ ఫ్యాక్టరీలో ఉన్న ముస్లిమ్స్ అందరూ అతన్ని కొట్టి చంపేశారు. ఈ రాడికల్ ముస్లిమ్స్ మెయిన్ గా టార్గెట్ చేసేది హిందూ టెంపుల్స్. ఇండియా పాకిస్తాన్ విడిపోక ముందు పాకిస్తాన్లో 428 టెంపుల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ ఏమైనాయి అంటే కొన్ని హోటల్స్గా మారిపోయినాయి, కొన్ని షాప్స్గా మారిపోయినాయి, కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి, కొన్నింటిని కబ్జా చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా అక్కడ హిందువులు అతి పవిత్రంగా భావించే పురాతన టెంపుల్స్ కూడా దాడులకి గురయ్యాయి. 2020లో కరాచీలో 100 సంవత్సరాల నాటి హనుమాన్ టెంపుల్ని లాక్డౌన్ టైంలో కూల్చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం అన్నారు, కానీ తర్వాత పట్టించుకోరు. ఇలా పాకిస్తాన్లో చాలా సింపుల్గా ఎన్నో హిందూ టెంపుల్స్ని లేపేశారు. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా హిందూస్ అంటే ముస్లిమ్స్కి శత్రువులు అని చెప్పే పెంచుతారు. ఇంకా షాకింగ్ ఏంటో తెలుసా, ఈ మద్రాసాస్ అని ఉంటాయి కదా, అంటే ముస్లిమ్స్ చదువుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో హిందూస్ గురించి యాంటీగా లెసన్స్ కూడా ఉంటాయి. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో ఏమున్నాయో ఒకసారి ఈ వీడియో చూడండి. 11, 12 తరగతుల పాకిస్తాన్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఇది.
ఈ పుస్తకంలోని 33వ పేజీలో ఇలా రాశారు. इंसानियत दुश्मन అమానవీయులైన హిందువులు, సిక్కులు వేలాది లక్షలాది మంది ముస్లిం మహిళలను, పిల్లలను, వృద్ధులను నిర్దాక్షిణ్యంగా క్రూరంగా చంపారు, అత్యాచారం చేశారు. ముస్లింల రాకకు ముందు హిందువులకు వస్త్రధారణ కూడా తెలియదు. వాళ్ళు కేవలం 1-2 పీలికలతో శరీరాలను కప్పుకునేవాళ్లు. కుట్టిన దుస్తులను మొదటిసారి ముస్లింలు పరిచయం చేశారు. అదే పుస్తకంలోని 2వ పేజీలో ఇలా రాశారు. समाज को మత దురభిమానంతో హిందూ సమాజం చచ్చుబడింది. మహిళల స్థానం చాలా హీనంగా ఉండేది. స్కూల్లో ఇలాంటి పాఠాలు కూడా చెప్తారా అని మీరు షాక్ అవుతున్నారు కదా, కానీ పాకిస్తాన్లో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఈ బాధలు తట్టుకోలేకే చాలామంది పాకిస్తాన్లో ఉన్న హిందూస్ వేరే దేశాలకి, ముఖ్యంగా ఇండియాకి వలస వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్, లవ్ జిహాద్. దీని గురించి పార్ట్ 2లో క్లియర్గా ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను. అండ్ మీకు పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఒక 40K లైక్స్ వస్తే వెంటనే పార్ట్ 2 చేస్తాను. ఇట్స్ ఓకే, 40K లైక్స్ రాకపోయినా ఒక 4-5 డేస్లో కంపల్సరీగా పార్ట్ 2 చేస్తాను. కాకపోతే మీరు లైక్ చేశారంటే నాకు ఇంకా బాగా చేయడానికి ఒక ఎనర్జీ వచ్చింది అనమాట. సో లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దానికి ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు కుదిరితే ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నా ఫోకస్ అంతా పాకిస్తాన్లో ఉన్న హిందూ గర్ల్స్ మీదే, అండ్ వాళ్ళని ఎలా ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేస్తున్నారు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు వీడియోస్తో సహా చూపిస్తాను. అది అసలు మిస్ అవ్వద్దు. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బై బాయ్.